సెల్ ఫోన్ లేదో పట్టుకోండి ఒకసారి బైండ్ ఓవర్ చేసుకుని ఒకసారి చేసి రోడ్డుకి శివాన్ని పంపిస్తాను వెల్కమ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎక్కువ గజిబిజిగా లేకుండా కొంచెం ముందుకు వెళ్తే స్థలం అనేది బాగుంటుంది. కేశవరెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాము. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నూతన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి అక్కడ ఎంట్రీలో ఉన్న వాళ్ళంతా క్లియర్ అయితే అందరూ కూడా స్థలాన్ని కేటాయించి ఎంఆర్ఓ గారిని, ఆర్టీఓ గారిని, ఎంపీడీఓ గారిని, కౌన్సిలర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వచ్చిన అతిథులకి ఇప్పుడు పుష్పగుచ్చాలని అందజేయడం జరుగుతుంది. దయచేసి అక్కడ స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లోపలికి రావడానికి ప్రజలందరూ కూడా కొంచెం వెనుక వైపు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అక్కడ అడ్డం లేకుండా దయచేసి సంతోషకరమైన దినము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏవైతే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల అనర్హులందరూ పక్కకు పోయి అర్హులైన వాళ్ళు మాత్రమే వస్తారు బయటికి. దీనికి అధ్యక్షత వహించినటువంటి మన అన్న ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే సభను అలంకరించిన పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ, అలాగే అధికారులు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అందరికీ, ఇక్కడ సభకు ఇచ్చేసినటువంటి 3వ వార్డు ప్రజలందరికీ, అలాగే టౌన్లో ఉన్న కూటమి నాయకులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సూపర్ 6 పథకం చాలా బాగా సక్సెస్ అయింది. ఈ సూపర్ 6 పథకానికి కారకులు, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత కేవలం మహిళలదే అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే మహిళలు చాలా వరకు గత ప్రభుత్వాన్ని, ఒక సైకో ప్రభుత్వాన్ని నేలకూల్చి ఈరోజు ఒక సక్సెస్ఫుల్, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా మహిళలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ ప్రభుత్వానికి మహిళలకు ఏవైతే సూపర్ 6 చెప్పారో, మహిళలకు తల్లికి వందనం అయితేనేమి, అలాగే రైతులకు 20,000 రూపాయలు అయితేనేమి, అలాగే మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద బస్సుకు ఫ్రీ బస్సు ఇవ్వడం అయితేనేమి, అలాగే
మిగతా ఉచిత ఇసుక పంపిణీ అయితేనేమి, అలాగే దీపం పథకం అయితేనేమి, అన్ని పథకాలు సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతున్నాయి. అలాగే మొన్ననే మనము అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ సభను కూడా ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏవైతే GST తగ్గిస్తూ మొన్న తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ స్వాగతించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. GST తగ్గించడం వలన ప్రతి ఒక్కరికి కొనుగోలు శక్తి పెరుగుతుంది, రేట్లు కూడా తగ్గిపోయినాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ స్మార్ట్ కార్డు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు కార్డులు రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన శాసనసభ్యులు కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా RDO సార్ గారికి, MRO గారికి, MPDO గారికి, అదేవిధంగా పర్వీన్ బాను అక్క గారికి, ఇక్కడ వచ్చిన స్థానికులు గంగయ్య గారికి, అదేవిధంగా మన సింగిల్ విండో ప్రెసిడెంట్ సుజాతమ్మ గారికి, అందరికీ ఈ సభకు విచ్చేసిన మన ఊరి ప్రజలకు, మహిళలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ స్మార్ట్ కార్డ్ అనే ప్రోగ్రాము పెట్టారు మన తెలుగుదేశం ప్రభుత్వం. కావున ప్రతి ఒక్కరూ ఆ కార్డు RDO గారు చెప్పారు, దానివల్ల ఉపయోగాలు ఏమి, అది అన్ని ఉపయోగము. ఎవరన్నా వచ్చి కార్డు నేను ఊరికి పోతున్నాను నువ్వు పోయి భీమ్ తెచ్చిపెట్టామంటే కాదు. అది ఎవరు కార్డు హోల్డర్ ఉంటారో వాళ్ళే వచ్చి భీమ్ తీసుకొని పోవాలా. మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలకు చంద్రబాబు నాయుడు ముందు నుంచి గ్రూపులు అయితేమి, డాక్రా మహిళలు అయితేమి, పొదుపు సంఘాలు అయితే అన్నీ ఆయన పెట్టిన ప్రవేశమైన పథకాలే ఈరోజు మహిళలకు ఉపయోగపడుతున్నాయి. నిన్నగాక మొన్న ఉచిత బస్సు కూడా అరేంజ్ చేశాడు. మహిళలు ఇంకా పొదుపు చేసుకోవాలని ఆయన మీకోసం చాలా చేస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్నగారిని ఎంతైనా ముందుండి మనమంతా గెలిపించవలసిందిగా ఈ మీకు ఎమ్మెల్యే గారి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మహిళలే దీనికి ముఖ్య కారణము పార్టీకి రావడానికి. రాబోయే కాలము కూడా మీరే ముందుండి ఈ పార్టీకి బలోపేతంగా చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నమస్కారం. ఈ స్మార్ట్ కార్డుల గురించి మన RDO గారు బాగా వివరంగా వివరించారు. అయితే 29వ తేదీ నుండి వికలాంగులకి వాళ్లకు రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్లకు ఇంటి దగ్గరికి తీసుకొని పోయి ఇవ్వాలి, ఇబ్బంది కాకూడదని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు 10 డేస్ నుండి అసెంబ్లీలో ఉండి రాత్రి వచ్చినా కానీ వాళ్లకు లేట్ కాకూడదు అనే రకంగా ఈరోజు అర్లీ మార్నింగ్ మరీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే మహిళలకి ఆ రోజు మేము ఎంత పండించుకున్నా కానీ మేము అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉండింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బియ్యాలు ఆ రోజు 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడము, అదేవిధంగా ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారు బియ్యాలు. దానికి మేము వేరే రకంగా వాడకుండా మనము ఇంటిల్లిపాది వాడుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీలో మహిళల కోసమే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే దీపం పథకం కార్డు నుంచి సొంత ఇల్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, డాక్రా గ్రూపుల్లో మాకు చిరునామా అయితేనేమి, ప్రతి ఒక్కటి మహిళలకే మహారాణులు చేసి చూస్తున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుల ఇంటికి పెద్ద కొడుకుల మన చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటే, ఇంటికి పంపిస్తున్నారంటే అది కూడా చాలా ఘనతతో కూడిన విషయమే అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది మనమంతా చూసాము. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి ఒకే నినాదంతో ఆ రోజు బాధుడే అయితేనేమి, సూపర్ 6 అయితేనేమి, ఇవన్నీ మనము తిరిగి మళ్ళీ మన ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం తెచ్చుకున్నందుకే మనకు ఆర్గనైజేషన్లు పనిచేసే ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా ఆఫీసర్లు అయితేనేమి ఈ రోజు మా ముందరికి వచ్చి మన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దీనికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదం మేము చేసుకున్నాము ఆ రోజు. అంటే అదేం తప్పు కాదు.
జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా కానీ చచ్చిపోయిన వాళ్ళకి చూడడానికి వెళ్ళినా కానీ నవ్వుకుండేవాడు. అదేవిధంగా అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నా, మన భువనం అని అన్నా కానీ ముసి నవ్వులు నవ్వుతూ ఆ రకంగా సైకోగా ముద్ర వేసుకున్నారు. నిన్న కాక మొన్న ఏదో బాలకృష్ణ గారు నోరు జారి సైకో అన్నందుకు అదే అవకాశం అని చెప్పేసి 1.5 సంవత్సరం మా ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఎక్కడా మా గురించి మాట్లాడడానికి అవకాశం దొరకలేదు వైసీపీ నాయకులకి. ఈ రోజు బాలకృష్ణ గారు చెప్పారని చెప్పేసి వాళ్ళు చిరంజీవికి బాలకృష్ణ గారికి పెట్టాలి బాలే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా మనసులో ముసి నవ్వులు నవ్వుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మేమే మహిళలే ముందు నడుం కట్టి దీనికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. కూటమి నాయకులకు, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం. స్మార్ట్ కార్డులు చేయడం చాలా గొప్ప కథ. ఇందులో కార్డులు రాని వాళ్ళు ముందుగా ఎంఆర్ఓ అప్లై చేసుకొని లేని వాళ్ళు గతంలో కూడా చాలా మంది మా కార్డు లేవు, కార్డు తీసేసినారని చాలా మంది వచ్చినారు. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదే ఉన్నది మన సచివాలయంలో అప్లై చేసుకోండి. మీరు పోయి వాళ్ళు కలిసిన తర్వాత విఆర్ఓ తెలిస్తే మీరు మీ అప్లికేషన్ ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తారు. ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్తే అందరికీ. ఈరోజు ఈ యొక్క వార్డ్ నెంబర్ 3 సైదాపురంలో 20 ఏదైతే మన ఎఫ్సీ షాప్ సంబంధించిన కొత్తగా వచ్చిన స్మార్ట్ కార్డ్ ఏదైతే రేషన్ కార్డ్స్ ఇవ్వబడుతుందో ఈ కార్యక్రమం చేసిన మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ యొక్క మీటింగ్కి వచ్చి ఇది మీ యొక్క రేషన్ కార్డ్స్ కి ఇవ్వడానికి వచ్చిన మన కూటమి సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళకి కూడా ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఎందుకు తెలిసింది, గతంలో ఉన్న రేషన్ కార్డుని గమనించి ఉంటారు, ఇంతవరకు ఉండి దాంట్లో వివరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు రేషన్ కార్డు మార్పు చేశారు. ఏం చేశారు అంటే ముఖ్యంగా క్యూఆర్ కోడ్ అనేది అందులో ఉంటుంది. అంటే మీ రేషన్ కార్డు ఇంకొకరు వినియోగించే అవకాశం ఉండదు. మీ యొక్క రేషన్ కార్డు బట్టి ఇంకొకరికి ఆ రేషన్ ఇవ్వడం జరగదు. అలాగే అక్రమాలు కానీ ఏవైనా తరలింపులు కానీ జరిగినట్లయితే ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. మూడోది, ఇది స్మార్ట్ కార్డ్ అని ఎందుకన్నారంటే మన స్మార్ట్ ఫోన్స్ లాగే దీనికి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇందులో అన్ని దానికి ఒక్కసారి ఈ కార్డుని ఎవరైనా చూసి ఉన్నట్లయితే ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఎన్ని రోజుల నుండి ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, మీ అడ్రస్ ఏమిటి, మీ వివరాలన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఎగ్జిబిట్ అవుతాయి. అంతేకాకుండా మీరు ఒకసారి తీసుకుని మళ్ళీ మీరు వెళ్ళినా సరే ఈ యొక్క స్కాన్ చూడగా తెలిసిపోతామా మీరు తీసుకున్నారు అనేసి. అంటే ప్రతిదీ కూడా ట్రాన్స్ఫరబుల్గా ఉంటుంది ఈ కార్డు అనేది ఒకటో విషయం. రెండోది, రేషన్ కార్డు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహార భద్రతా చట్టం ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అందులో భాగంగా పేదవారు అనేవారు ఉండకూడదు. ముఖ్యంగా ఆహార లోపము, ఆహారం లేకుండా ఏ ఒక్క అంటే ఈ యొక్క పౌరులు ఎవరు కూడా చనిపోకూడని ఉద్దేశంతో అప్పట్లోనే ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ యొక్క రేషన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో అధికారుల ద్వారా కానీ లేదా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కానీ మీకు ఎప్పటికప్పుడు మీద అవేర్నెస్ అనేది చేస్తున్నారు. సో ఈ యొక్క స్మార్ట్ కార్డ్ వినియోగించుకోండి, ఎటువంటి దుర్వినియోగం చేయవద్దు. అలాగే ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే మీరు మీ యొక్క సచివాలయం అప్లై చేసుకుని 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మీకు వివరాలు, మీకు IVRS కూడా అడుగుతుంటారు. ఎప్పటికప్పుడు మీ యొక్క వివరాలను తెలియజేయండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఆఫీసర్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏమైనా సరే మీకు చెప్పాలనుకున్నట్టు తెలియజేయండి. నమస్తే అండి అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు పంపిణీ అనేది సక్రమంగా జరగాల. గత ప్రభుత్వ హయాంలో MDU వెహికల్స్ ద్వారా అందజేసేటువంటి ఒక కార్యక్రమం రోడ్ల మీద పోయేసి అతను ఎప్పుడు వస్తే అప్పుడు క్యూలో ఉండేటువంటి విధానానికి స్వస్తి పలకాలని చెప్పి మార్పులు చేసుకుంటూ ఈరోజు ఆ మార్పుల్లో భాగంగానే స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చేసి ప్రజలకు ఆ కార్డులు అందజేసేటువంటి
కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా 10 రోజుల కిందటే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కాకపోతే ఆ రోజున కార్డు రాలేదని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది. తదుపరి 6 రోజుల కిందట వాళ్ళు పంపిణీ చేస్తామంటే నేను అరచడం జరిగింది. అసెంబ్లీ అనేది ఆ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం. అది చాలా అత్యున్నతమైనటువంటి చట్టసభ అది. అక్కడ మన సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ఏకరువు పెట్టేటువంటి అవసరాలు, అత్యధిక స్థాయిలో ప్రజల జీవితాల్ని దశ మార్చేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి డిప్యూటీ తహసీల్దార్ గారు నాకు ఫోన్ చేసి డీటీ గారిని వచ్చి మీరు ఇటువంటి కార్యక్రమాలు హౌస్ జరిగేటప్పుడు పెట్టద్దని చెప్పిన దానికి ఇది లేట్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అదర్వైజ్ మీకు ఎప్పుడో 6 రోజుల కిందట ఈ కార్యక్రమం జరగాల్సిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి, వేదిక మీద ఉన్నటువంటి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, 3వ వార్డు కౌన్సిలర్ గారికి, అదేవిధంగా అక్క పర్వీన్ బాను గారికి, మనందరి మధ్యన లేకపోయినా ఆయన గుర్తుగా మనతో పాటు ఉన్నటువంటి మన శ్రీనివాసులు భార్య, కొడుకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు బండారు మనోహర్ నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కదిరి భైరవ్ ప్రసాద్ గారికి, బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రోజున ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేశవ్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి కూటమి పార్టీల కుటుంబ సభ్యులకి, 3వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజున ఈ స్మార్ట్ కార్డులు మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో బియ్యం తప్పితే ఇది ఇచ్చేది కాదు. ఆ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యమేది. ఈ రోజున ఆ రకంగా కాకుండా ఇంకా పంచదార, కందిపప్పు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అంతేకాకుండా ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు మాత్రమే షాపులు తెరవకుండా 24/7 ఎప్పుడైనా కానీ వారంలో 7 రోజులు కూడా తెరిచే విధంగానే డీలర్లకు కూడా తెలియజెప్పడం జరిగింది. డీలర్లు షాపులు కూడా తెరుస్తున్నారు లేదమ్మా? తెరుస్తున్నారా లేదా? ఇంకా జూన్ 30, 2025 వరకు మీరు ఎవరైనా గతంలో రేషన్ కార్డు లేకుండా అప్లై చేసి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ స్మార్ట్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు మీకు స్మార్ట్ కార్డు రూపేణా అందజేసేటువంటి కార్యక్రమం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే జూలై 1 నుండి సెప్టెంబర్ 30 దాకా, అంటే ఈ నెల 30 తారీఖు వరకు కూడా సమయం ఉంది. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఈరోజు రేపు వాళ్ళని కూడా వచ్చే రోజుల్లో మళ్ళీ కార్డులు ముద్రించి మీ ఇంటికే కొరియర్ ద్వారా కానీ పార్సల్ ద్వారా కానీ అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల కాలాన్ని పరిపాలన గమనిస్తే మీరు ఒకసారి ప్రత్యేకంగా మహిళలు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టాలా, మీ ఇంట్లో మీకు సగరైనటువంటి గౌరవం ఉండాలా. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆలోచన చేసేటువంటి మహిళా సాధికారకత అనేది స్వావలంబన జరగాల అనే ఆలోచనతోనే ప్రతి నిర్ణయం కూడా ఈ 15 నెలల కాలంలో జరిగింది. అందులో భాగంగానే ఒకసారి మీరు గమనిస్తే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు వేసినటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేసినారా? ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి వేసినారా? గత ప్రభుత్వంలో ఎక్కడైనా వేసినారా? ఇప్పటికైనా ఈ పథకం పేరు గట్టిగా చెప్పండి. ఏం పథకం ఇది? మీరు గట్టిగా చెప్పాలా? 3వ వార్డులో గట్టిగా చెప్పకపోతే వేరే వార్డులో చెప్పరు. అందుకని 3వ వార్డులో గట్టిగా చెప్పండి. మీరు తల్లికి వందనం అనేది గట్టిగా చెప్పండి. మీరు పథకం పేరు చెప్పండి అమ్మా. మీరు తప్పు పలుకుతా ఉన్నారని మీతో చెప్పిస్తాండి.
మీరు పదే ఏం చెప్తున్నారంటే ఇంకా పాత పేరే చెప్తున్నారు. పాత పేరు చెప్పితే వచ్చే రోజుల్లో మీకు ఒక బిడ్డకే వస్తుంది చూడు. కాబట్టి అందరు గట్టిగా ఈ పథకం పేరు ఏం పేరో చెప్పండి మా. అది బాగా నేర్చుకోండి, 10 మందికి చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వము ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి, మాటకు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన అందరికి కూడా మన ఇళ్లలో మంచి చేయాలనే ఆలోచనతో పిల్లలందరికీ డబ్బులు వేసినారు. ఎగతాళి చేసినటువంటి వాళ్ళ నోళ్ళు మేము పని చేసి బంద్ చేయించినాం. అక్కడ నుంచి పెడితే మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి. మొన్నటికి మొన్న స్త్రీ శక్తి పథకం పేరు మీద ఉచిత బస్సు ప్రయాణం జరిగిందా లేదా? మీరు ఎంతమంది బస్సులో ప్రయాణం చేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? చేతులు ఎత్తండి మా, చేతులు ఎత్తల్లా. మీరు ఎంతమంది ప్రయాణం చేసినారు చేతులు ఎత్తండి. మీరు ఒకసారి ఆలోచన చేస్తే మామూలుగా ఇక్కడ ఈ 3వ వార్డులో చిన్న రైతులు కూడా ఉన్నారు, మహిళా రైతులు కూడా ఉన్నారు. చిన్నగా పంటలు పండించుకుంటారు. ఆకుకూరలు, కాయగూరలు మామూలుగా ఆటోలు వేసిపోయే దానికంటే బస్సులో తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతం నుంచి రైతులు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు రోజు తీసుకొచ్చి అమ్మకపోయేటువంటి రైతులు కూడా ఉన్నారు. వీళ్ళకు నెలకు దాదాపు ఒక 3,000 రూపాయలు మిగిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడ. అంటే మీకు ప్రత్యక్షంగా నెలకు ఒక 3,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆదా చేసేటువంటి కార్యక్రమం ఉచిత బస్సు ప్రయాణం మీద అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ మనస్ఫూర్తిగా పెద్దగా చప్పట్లు చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంతేకాకుండా దీపం పథకం కింద గతంలో కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండేటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. కట్ల పొయ్యికి స్వస్థ పొలికినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజున గ్యాస్ బండ రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఒకే ఒక ఆలోచనతోనే సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు కానీ ఉచితంగా, లేదంటే మీరు సిలిండర్ వద్దనుకుంటే దానికి సరిపడా డబ్బు కానీ మీ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా మీరు గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పమని చెప్పేస్తున్నాను. ఈ రోజున ఇవన్నిటితో పాటు ఈ రోజునే పొద్దున్నే మళ్ళీ మీకు దసరా కానుకగా మహిళలకి ఒక స్వీట్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఎవరైనా పిల్లలు చదువుకుంటా అంటే అవసరాల కోసం పావలా వడ్డీకే 4% వడ్డీకే 10,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు రుణాన్ని అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇళ్లలో ఎవరైనా మీ ఇంట్లో పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటే మహిళా గ్రూపుల్లో సభ్యులైనటువంటి వాళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగితే మీరు అప్లై చేసుకుంటే మీరు వెడ్డింగ్ కార్డు పెట్టేసి మీ ఆర్థిక పరిస్థితి తెలియజెప్పుకుంటూ వెడ్డింగ్ కార్డు పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి మీకు కూడా మళ్ళీ ఒక 10,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు పావలా వడ్డీకి రుణాన్ని అందజేసేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టినారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తిరిగి మళ్ళీ మీరు వాయిదాల పద్ధతిలోనే చెల్లించుకోవచ్చు, ఒక్కసారిగా చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతి కుటుంబంలో, పేద కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడేటువంటి కష్టాలు నేర్చినటువంటి వ్యక్తిగా మనల్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాను. మరి ఇన్ని రకాలుగా మన జీవితంలో, ప్రత్యేకించి మహిళల జీవితంలో మంచి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు నిరంతరం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మామూలుగా ఏటీఎం కార్డు వింతగా చూసేవాళ్ళం మనం, ప్లాస్టిక్ మనీ అని చెప్పేసి. ఈ రోజున పేపర్లు తడిచిపోవడమో ఇంకోటో లేకుండా అంతే రకంగా ఎవరో మీ పాస్బుక్ని మామూలుగా రేషన్ కార్డు బుక్ని తీసుకుపోయేసి దాంట్లో వాళ్ళే ఏదో సంతకం పెట్టేసి రేషన్ కాజేసేటువంటి విధానానికి కూడా స్వస్తి పలుకుతూ మీకు ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లో మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ముందుంటే, మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసి
ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రాజకీయ పార్టీని పాతాళానికి నెట్టేసేటువంటి తీర్పునిచ్చినటువంటి 11 సీట్లకు ఇచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి రాల. ఈ రోజున ఎంతసేపు ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు, లేదంటే రైతులకు యూరియా అంటారు. రైతులకు యూరియా ఏ రైతన్నా మన నియోజకవర్గంలో రోడ్డు ఎక్కినాడా? రైతులు ఉండేటువంటి ప్రాంతమే ఇది. ఎవరైనా మీరు రోడ్డు ఎక్కినారమ్మా యూరియా కోసం? ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో పులివెందుల్లో ఎప్పుడు కూడా చరిత్రలో కనీ ఎరుగని రీతిలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఆవిర్భావం నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు చూడనటువంటి విధంగా పులివెందుల్లో క్రాప్ హాలిడే రైతాంగం ప్రకటించి క్రాప్ హాలిడేని ఆచరించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేయండి. కదిర్లో ఇందాక చైర్పర్సన్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ వర్షం వస్తే నీళ్లు ఎక్కువ వస్తాయని. వర్షం వస్తే నీళ్లే వస్తాయి, బంగారు రాదు. మామూలుగా మిమ్మల్ని మహిళలు ఎంత బలంగా తయారైతా ఉన్నారంటే, వదినమ్మ చైర్పర్సన్ సిద్లగట్ట ఆమె కన్నడ బాగా మాట్లాడుతుంది, ఉర్దూ మాట్లాడుతూ ఉంది. ఈ మధ్య చైర్పర్సన్ అయినాక తెలుగు కూడా బ్యాటింగ్ చేయబట్టింది. ఆయమ్మ ప్రజా సమస్యల మీద చర్చిస్తా ఉంది. ఇది మంచి మార్పు. ఇది ఈ రకంగానే ఎదగల, ఈ రకంగా ఆలోచన ఉండాల, మహిళల్లో ముందుకు రావాల. సైదాపురంలో డ్రైన్స్కు రోడ్స్కు మొన్న మేమే ఇచ్చినాం డబ్బులు. ఎర్రగొట్టపల్లి రోడ్డు కూడా పని మొదలు పెట్టాం. మామూలుగా అక్కడ పోయినప్పుడల్లా మమ్మల్ని తిడుతూ ఉంటారు. మాకు బాధ్యత ఇది. ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండేటువంటి వాటిలు ఇవి. ఇక్కడ ప్రతి అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరిగి తీరుతుందని మీకు అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాను. ఎక్కడ కూడా 1% పని కూడా పెండింగ్ పెట్టాం ఈ వార్డులో. అందులో ఎస్సీలు కూడా ఎక్కువగా ఉండేటువంటి సైదాపురం ఇది. వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. వాళ్ళకి మంచి చేసేటువంటి ప్రతి పనిని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, మాటిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఈ ప్రాంతంలో రైతాంగానికి మీరు ఒకసారి గమనిస్తే హంద్రీ నివా ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేస్తా ఉండేది వాస్తవమా కాదా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాం. మేము అప్పుడు ఏదో పూర్తి చేసినటువంటి కాలువల ద్వారానే ఈ రోజుకు చెరువుకు నీళ్లు ఇస్తున్నాం, కానీ మేము కొత్తగా చేసినటువంటి పనులు లేదు. కేవలం లైనింగ్ పనులు చేసినాం ఈ మధ్యకాలంలో. దాంతో నీళ్లు ఎక్కువ వరకు వేగవంతం అవుతాయి, కింది ప్రాంతానికి తరలిపోతాయి. అంతకు మించి కొత్తగా నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాంతానికి మేమేం వెసులుబాటు చేసింది ఏం లేదు. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అదే కాలువల్లో ఎందుకు చెరువులు నింపలేకపోయింది అనేది సమాధానం చెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడరు, కానీ వచ్చిరా తెలుగులో బాలకృష్ణ గురించి వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ తెలుగు మాట్లాడండి, తెలుగు నేర్చుకోండి. తెలుగు నేర్చుకున్నాక ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు నిర్మాణాత్మకంగా మాట్లాడటం నేర్చుకోండి. మంచి గురించి మాట్లాడండి, మంచి చేయకపోతే మాట్లాడండి. ఈ మంచి జరగలేదని తెలియజెప్పండి. కానీ అడ్డగోలు మాటలు, చిల్లర మాటలు, వ్యక్తిగతంగా మాటలు మాట్లాడితే, వ్యక్తిగతంగా ఎవరినైనా పక్షదలంతోనో నేను కించపరిచే విధంగా మాట్లాడితేనో రాజకీయాలు అనుభవం లేకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు శాంతి కాముకులు, ప్రజలు ఎప్పుడు మంచి ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి తోడ్పడతారు, ప్రజలు ఎప్పుడు ఓర్పు సహనానికి వెన్నుదన్నుగా ఉంటారు. అదే దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితం. చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో అవమానించిన, కంట్లో నీళ్లు పెట్టుకునైనా ఓర్పుగా ప్రజల మధ్యనే ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయలే ఆయన. అందుకే అత్యంత ప్రజాదరణతో, అత్యధికమైనటువంటి ఓట్లతో, సీట్లతో మళ్ళీ ఆయన అధికారంలోకి కూర్చోబెట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, యువకులు అందరూ కూడా, ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు అందరూ కలిసికట్టుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేసి ఈయనైతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని చెప్పేసి ఆలోచన చేస్తారు. మరి ఇన్ని రకాలుగా మంచి చేసేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీరు అందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ మంచి అనేది ఇక్కడితో ఆగిపోదు.
ఇంకా చాలా మంచి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్నాయి. ఆ ఆలోచనలు కూడా ఆచరణలోకి రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే రోజుల్లో అంత పండగ సీజనే. మీకు అందరికి కూడా దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దుర్గమ్మ మన అందరి జీవితాల్లో మంచిది తీసుకురావాలా, మంచి చేయాలా, బాగా స్వీట్లు కూడా పంచిపెట్టుకొని వంట చేసుకొని తినాలని చెప్పేసి ఈ రేషన్ కూడా సక్రమంగా ఈసారి మీకు సరైన పద్ధతిలో అందజేయబడుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నిర్మలాదేవి నిర్మలాదేవి గారు, కొమ్మినేని రమణమ్మ, రమణమ్మ, ఇటు చూడు అవ్వా, ఇటు చూడు చూపించా అట్లా పట్టుకోమ్మ తాడు అట్లా సర్లే కూర్చో ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుంటాముండు అంతేగాని తీస్తాను. అటు చూడు మమ్మల్ని, అక్కడ చూడు, అక్కడ చూడు. కొంచెం నిలబడుకోండి, నిలబడుకోండి, కార్డు తీసుకోండి, నిలబడుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ దగ్గర గంగా ముదిరండి మా ఇటు ఇటు చూడమ్మా, ఇటు చూడక్క మా ఇటు అట్లా అట్లా ఉన్నాను ఒక నిమిషం. ఇట్లా దిగు పార్వతమ్మ రెడీగా ఉంటారు. కే గుణమ్మ, కృష్ణవేణి గుణమ్మ, గుణమ్మ, గుణమ్మ మా కార్డు ఓకే గుణమ్మ ఇట్లా 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 చూడు.